హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? కుకింగ్ వీడియో పెట్టి చాలా రోజులు అవుతుంది కదండి. సండే స్పెషల్స్ మామూలుగా ఉండదు కదా. అందులోని మదర్స్ డే పిల్లలకి ఇష్టమైన వండుతాము. మదర్స్ డే అయినా సరే ఇంకా నేనైతే ఫస్ట్ టైం అయితే మామిడికాయ పులిహోర చేశానండి. ఇంత ఈజీగా ఇంత టేస్టీగా ఉంటుందని నాకు అస్సలు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం అయితే వండడం చాలా బాగా కుదిరింది అనుకోండి. అన్నం వార్చేటప్పుడే పసుపు ఉప్పేసి చక్కగా అన్నం అయితే వార్చేసుకుంటాను. వేడిగా ఇలాగ అన్నం ఉండేటప్పుడే నేనైతే పచ్చిమిరకాయలు కరివేపాకు తరిగి పెట్టుకున్న అల్లం కూడా కలిపేస్తానండి. పోపులు అయితే ఎప్పుడు వేయను, ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా పోపు కోసం అయితే ఆవాలు, జీలకర్ర, ఇంకా శనగపప్పు, మినపప్పు, శనగ పలుకులు, ఎండుమిరకాయలు కసిన్ని ఎక్కువ వేసుకోవాలి. ఇంగు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. పోపు ఎర్రగా వేగినప్పుడు తరిగి పెట్టుకున్న ఇంకా మామిడికాయ తురిమేసేసి అది ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మనం అన్నంలో కలిపేసుకుంటే ఆహాహా నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్. ఎంత బాగా కుదిరిందంటే మామిడికాయ పులిహోర ఇంత కమ్మగా ఉంటుందని నాకైతే అస్సలు తెలియదు. మరి దీని కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. చక్కగా చికెన్ గ్రేవీ అయితే వండేసానండి. ఆహా, మామిడికాయ పులిహోర చికెన్ గ్రేవీ మామూలుగా లేదండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. జై శ్రీరామ్.